2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే జూలై నుంచి డిసెంబర్ వరకు పుష్యమి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. పుష్యమి నక్షత్రం వారికి అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ ఎస్పెషల్లీ విమెన్కి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అంటే మిడ్ ఇయర్ కదా, ప్రీవియస్ వీడియోలో నేను హెల్త్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయడం జరిగింది. అంటే మా వాతావరణంలో మార్పులు చేర్పులను బట్టి కూడా ఈ విధంగా ఉంటుంది అని చెప్పే సో జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు వీళ్ళకి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అసలు ఎలా ఉంటాయని? తప్పకుండా అండి. పుష్యమి నక్షత్రము సరళ పుష్యమి త్రీణి అంటూ ఉంటామండి. అంటే 3 నక్షత్ర తారలు స్ట్రైట్గా ఒక స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందో అలా మనకి దర్శనం ఇస్తుంది, ఖగోళంలో ఆకాశంలో కనబడుతూ ఉంటుంది. అయితే ఇది కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అయ్యి 3.20 డిగ్రీల నుంచి 16.40 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రంగా పుష్యమి నక్షత్రానికి పేరుంది. ఎవరైనా సరే చూసేటువంటి వాళ్ళు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మేము పేరు బట్టి చూసుకుంటున్నాము నక్షత్రం అనుకునేటువంటి వాళ్ళు హూ, హే, హో, డా అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభం అయితే తప్పకుండా మీది పుష్యమి నక్షత్రం కనుక మీరు ఖరారు చేసుకోవచ్చు. అయితే ఈ పుష్యమి నక్షత్రం అంటే శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం అండి, అది గ్రహము. అయితే కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు, బృహస్పతి అనేటువంటి ఆయన అధిదైవంగా వ్యవహారం ఇది ఉంటుంది, అధిదైవంగా ఉంటారు. అయితే మేజర్గా అసలు పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని చూస్తే లగ్నము అంటే ద ఫస్ట్ హౌస్ వీళ్ళకి చంద్రుడు అవుతారు. వెరీ కేర్ఫుల్ అండి, అంటే కేర్ఫుల్గా ఉంటారు, చాలా కేరింగ్ అనేటువంటిది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళని మనం ఒకసారి పోర్ట్రేట్ చేయాలి అంటే ఒక నర్సుగా, ఒక అమ్మతత్వం ఉండేటువంటి వాళ్ళగా, ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా ఇలాగ మనం చెప్పచ్చు, చూడొచ్చు కూడా, ఊహించుకోవచ్చు. అంటే ఒక అమ్మ ఎలా అయితే మనల్ని కేర్గా జాగ్రత్తగా చూసుకుంటుందో, ఎలా అయితే మన కోసం తాపత్రయపడుతుందో అలాంటి వ్యక్తులు చాలా మంచి వాళ్ళు అని చెప్పచ్చండి. ఫ్యామిలీ ఎమోషన్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. వ్యవహారికంగా ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని ఇది చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్స్గా మనం చెప్పుకోవచ్చు. తంత్రసిద్ధి, మంత్రసిద్ధి రెండూ కూడా ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటాయండి. అంటే మనం చూస్తే పుష్యమి నక్షత్రానికి శాస్త్రంలో చాలా విలువ ఉంది. గురువారము పుష్యమి కలిసినా, ఆదివారము పుష్యమి కలిసినా చాలా గొప్ప యోగాలు పడుతూ ఉంటాయి. అంటే దైవ అనుగ్రహము అనేటువంటిది చాలా బాగా కలుగుతుంది వీళ్ళకి. ధార్మిక నిష్ఠ, ధార్మికమైనటువంటి నక్షత్రంగా పుష్యమి నక్షత్రానికి ఒక పేరుంది. అయితే మేజర్గా వీళ్లకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా వైవాహిక జీవితంలోనే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అతి మంచితనం ఎక్కువ అవడం వల్ల, జాలి, దయ, కరుణ అనేటువంటివి ఎక్కువ అవడం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఏంటి అంటే లగ్నం అధిపతి చంద్రుడు అవ్వడం, 12th లార్డ్ బుధుడు అవ్వడం, దీనివల్ల ఎవరైనా వీళ్ళకి మంచి చేస్తే వీళ్ళు తిరిగి మంచి చేసేంత వరకు వదిలిపెట్టరు, ఆతిథ్యంతో చంపేస్తారనమాట. సో ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉంటుందండి. స్పెసిఫిక్గా మనం చార్ట్ కనుక గమనిస్తే నాగరాజు గారు, 2nd లార్డ్ అయినటువంటి రవి కాబట్టి వీళ్ళు ఏంటి అంటే కుల వృత్తి లేదా వంశ వృత్తుల్లో రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన విద్యాభ్యాసమే చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే మేజర్గా 5th and 10th లార్డ్ కుజుడు అవ్వడము, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చాలా అద్భుతంగా రాణిస్తారు, డాక్టర్ ఫీల్డ్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. తరువాత ఈ యొక్క లాయర్స్ కానీ, డిఫెన్స్ కానీ, మిలిటరీ కానీ వీటికి సంబంధించిన వృత్తిలో బాగా రాణిస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో బాగా రాణిస్తారు. తరువాత ఏదైనా భూమికి సంబంధించి, ఎందుకంటే కుజుడు భూమి పుత్రుడు కాబట్టి భూ సంబంధించిన వ్యాపారాలు ఏదున్నా వాటికి సంబంధించిన అందులోనూ అన్నిట్లోనూ చాలా బాగా రాణిస్తారు. మీకు పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఏ రకమైనటువంటి కష్టమో సమస్య ఏదైనా ఉన్నా కరుంగళి మాల ధరించండి, కుజుడి యొక్క బలం పెరుగుతుంది, చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు. అయితే మేజర్గా 7th and 8th లార్డ్ వీళ్ళకి శని అవ్వడము, మ్యారిటల్ లైఫ్ అండి. మ్యారిటల్ లైఫ్ కోసం మనం చెప్పుకోవాలి అంటే ఉదాహరణకి వీళ్ళ యొక్క పర్సనల్ చార్ట్లో శని అనేటువంటి ఆయన, మగవాళ్ళైతే శుక్రుడు అనేటువంటి ఆయన పాడైతే, ఆడవాళ్ళు కుజుడు కనుక పాడైతే ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో సంవత్సరం తిరిగేలోపు డైవర్స్ అయిపోతుంది. లేదా ఒక ఆర్టిఫిషియల్ మెకానికల్ రిలేషన్షిప్ అనేటువంటిది మెయింటైన్ చేయడము,
సో ఒక తెలియనటువంటి అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది. వీళ్ళు ఎంతైతే వాళ్ళ కోసం ప్రాకులాడి కష్టపడి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అంతగా రిజల్ట్స్ అనేటువంటి మంచితనం అంతా తిరిగి రాదు. దాని మూలాన వచ్చేటువంటి ఇబ్బందులు కూడా వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అత్తగారి దగ్గర నుంచి వచ్చేటువంటి సూటిపోటు మాటలు, లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి కష్టములని వాటిని అనుభవించడము, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పుష్యమి నక్షత్రం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మేజర్గా ఒకటే నాగరాజు గారు, చిన్న చిన్న విషయం అంటే బాగా సెన్సిటివ్ అండి వీళ్ళు, అండ్ ఎమోషనల్ కూడా. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా హర్ట్ అవ్వడం, చాలా ఫీల్ అవుతూ ఉండడం, ఓవర్ థింకింగ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉండడం. సో బ్రతకడం అనేటువంటిది ఆయుష్ 84 సంవత్సరాల పైబడి ఆయుష్ ఉంది, కానీ మనశ్శాంతి అనేటువంటిది వీళ్ళకి కలగదు. సో ఒక్కొక్క పాదము అనేటువంటిది మనం చూసుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో చూస్తే, ముందుగా మొదటి పాదము సింహ నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళకి కోపము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం, తర్వాత ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ఎదురు వాళ్ళకి సేవ చేయడము, హెల్ప్ చేయడము, వాటి విషయాల్లో పడి వీళ్ళ సొంత జీవితాన్ని కూడా లెక్క చేయకుండా బాగుపరుచుకోకుండా అక్కడే ఆగిపోవడం జీవితంలో ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఒకటో పాదం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మేజర్గా వీళ్ళకి సైకలాజికల్గా చాలా టెన్షన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ 4 పాదాల వాళ్ళకి ఉంటాయి. ఫస్ట్ పాదం వాళ్ళకి శారీరకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మేజర్గా బోన్స్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా సైకలాజికల్గా ఎక్కడ డౌన్ అవ్వకుండా కిడ్నీ, లివర్, ఈ 2 విషయాలను చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో పాదంలోకి మనం వెళ్తే అండి, వీళ్ళు కన్యా నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. వ్యాపారం చేసేటువంటి లక్షణాలు వీళ్ళకి చాలా బాగుంటాయి. స్టాక్ మార్కెట్ ట్రేడర్స్గా కానీ, షేర్ మార్కెట్ హోల్డర్స్గా కానీ, లేదు అనుకుంటే ఇంకా చెప్పాలి అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వాళ్ళగా, ఏదైనా చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ దాకా దేంట్లోనైనా బాగా రాణించేటువంటి వాళ్ళగా, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళగా రెండో పాదం వాళ్ళకి మంచి గుణాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే మేజర్గా వీళ్ళు కూర్చుని సంపాదించేటువంటి యోగం ఉన్న వాళ్ళని చెప్పచ్చు. కానీ వీళ్ళకి కూడా సైకలాజికల్గా టెన్షన్స్ ఉంటాయి. అంటే డైలీ పోరాటం చేయాల్సిందే పుష్యమి నక్షత్రం వాళ్ళు. బికాస్ చంద్రశని యొక్క కాంబినేషన్ విషయోగం అండి. డైలీ పోరాటం ఉంటూనే ఉంటుంది, డైలీ కష్టపడాల్సింది, డైలీ ఏదో మాట పడాల్సి వస్తూనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే మూడో పాదం వాళ్ళకి వెళ్తే కనుక శని, చంద్ర, తులా నవాంశ శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. వీళ్ళకి కళారంగము, నాటక రంగము, సినీ రంగము, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎక్స్ట్రాడినరీగా వీళ్ళు రాణించేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయి. కంపేర్ చేస్తే 1, 2 పాదం కన్నా మూడో పాదం వాళ్ళకి కాస్త ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఒక లగ్జరీ లైఫ్ అనుభవించడం, లేకపోతే మెరిటల్ లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్ అనేటువంటిది ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా సెకండ్ మ్యారేజ్లో ఫస్ట్ మ్యారేజ్ని ఓవర్కమ్ చేస్తూ సెకండ్ మ్యారేజ్లో ఇంకా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఈ గుణం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ఇది మూడో పాదం వాళ్ళకు ఉంటుందండి. సో సెకండ్ మ్యారేజ్ అయినా చాలా హ్యాపీ లైఫ్ అనేటువంటిది లీడ్ చేసే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అంటే మేజర్గా ఏంటి అంటే వీళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, ఇలాంటి వాడివి అనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవది మేజర్గా ఈ లిటిగేషన్స్ అనేటువంటివి కేస్ కానీ, కోర్టు కానీ, వాటికి సంబంధించిన వచ్చే అవకాశాలు మూడో పాదం వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో కంపేర్ చేస్తే 4 పాదాల్లో మూడో పాదం వాళ్ళు కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటారని చెప్పచ్చు. ఆడవాళ్ళు పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మిడ్ ఏజ్ దాటిన తర్వాత. ఇక 4వ పాదం వాళ్ళు మనం చూస్తే వీళ్ళు వృశ్చిక నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు కాబట్టి గొప్పదైనటువంటి అసెట్స్ కొనేటువంటి యోగం, గొప్ప ప్రాపర్టీస్, గొప్ప గొప్ప వాహనాలు, ఒక లగ్జరీ చూసేటువంటి అవకాశము వీళ్ళకి చాలా బాగుంటుందండి. కానీ ఎప్పుడు కాంట్రవర్సీస్లో, గొడవల్లో, తగాదాల్లో ఉంటూ ఉంటారు. దాని మూలాన వచ్చేటువంటి ప్రశాంతత లోపము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ పుష్యమి నక్షత్రం 4వ పాదం వాళ్ళ యొక్క జాతకం యొక్క తల్లికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఒకటి కనబడుతూ ఉంటాయి. 2 వీళ్ళకి కూడా ప్రశాంతత అనేటువంటిది ఉండదు. 3వది వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్ రంగంలో కానీ, రైల్వే జాబ్స్ కానీ, లేకపోతే పోలీస్ సంబంధించినటువంటి ఈ వృత్తుల్లో కానీ కష్టపడేటువంటి హార్డ్ వర్క్ ఉన్నటువంటి జాబ్స్లో బాగా రాణించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా మీకు పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇంకా ఏ వృత్తిలో నేను రాణించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక గొప్ప పొలిటీషియన్స్గా వీళ్ళు రాణించగలుగుతారు. సమాజ సేవ చేసేటువంటి వాళ్ళుగా, డాక్టర్స్గా బాగా రాణించగలుగుతారండి. డైరీ ప్రొడక్ట్స్, ఫుడ్ వ్యాపారం, ఎందుకంటే చంద్రుడు లిక్విడ్స్కి కారణం కాబట్టి ఆక్వా, పాలు, పాల పదార్థాలు, వైన్ షాప్స్, వైన్స్ కానీ
వాటికి సంబంధించి అన్నిట్లోనూ బాగా రాణించగలుగుతారని చెప్పచ్చు. మేజర్గా 10 మందిని వారి యొక్క మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కాపాడేటువంటి వేదాంతులుగా, ప్రీస్ట్స్గా, ప్రవచనకర్తలుగా, గొప్ప గొప్ప లాయర్స్గా, తంత్ర విద్య, వేద విద్య అభ్యాసం చేసినటువంటి వాళ్ళుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి వాళ్ళుగా, సో ఈ వృత్తులన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయండి. అయితే మేజర్గా జాగ్రత్తగా ఉండాల్సింది గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జాండీస్ రాకుండా జాగ్రత్తగా, గ్యాస్ ట్రబుల్ రాకుండా, అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వచ్చే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీటి విషయాల్లో సైనస్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పి శాస్త్రం ఆల్రెడీ చెప్పింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. అయితే జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉంది అనేటువంటి ప్రశ్న కనుక వస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి నాగరాజు గారు వీళ్ళకి సామాన్యంగా ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి గురుబలము అనేటువంటిది లేదు. అదేవిధంగా 8వ స్థానంలో రాహుగ్రహ సంచారము, అత్యాశకు వెళ్ళొద్దు, కంగారులో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని మోసపోవడాలు లేకపోతే నష్టపోవడం లాంటివి జరగకుండా బాధ్యతగా వ్యవహారం చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ సమయంలో మీ వృత్తిలో ఎలాంటి మార్పులు చేర్పులు రాకుండా, ప్రధానమైన నిర్ణయాలు ఏవి తీసుకోకుండా జాగ్రత్త పడండి. సెప్టెంబర్ దాటిన తర్వాత నుంచి కొద్దిగా ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త పడాలి. అండ్ అక్టోబర్ కనుక దాటింది అంటే, అక్టోబర్ దాటిన తర్వాత కాస్త వృత్తి విషయంలో ఉండేటువంటి ఒడిదుడుకులు కానీ, టెన్షన్స్ కానీ, ప్రెషర్స్ కానీ అన్నీ కూడా సామాన్య స్థితికి వస్తాయి. సో అక్టోబర్ దాకా కొద్దిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా ఎవరైనా సరే పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రశాంతత కావాలి అనేటువంటి విషయంలో కోరిక ఉంటే ఖచ్చితంగా కరుంగళి మాల ధరించడం ఒకటి. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనదండి, వీళ్ళకి పగడము అనేటువంటిది ఉంటుంది. రెడ్ కోరల్ అంటాము. జపాన్ దేశానికి సంబంధించినటువంటి పగడం కనుక ధరిస్తే గొప్పదైనటువంటి వీళ్ళ మార్పులు ఉంటాయి. సంతానం విషయంలో కావచ్చు, ప్రాపర్టీస్ కొనేటువంటి విషయాల్లో, లిటిగేషన్స్ విషయాల్లో, తగాదాల విషయాల్లో, ఆరోగ్య సమస్యల విషయంలో అన్నిట్లోనూ గొప్పదైన మార్పులు పగడం ధరించడం వల్ల వీళ్ళకి కలుగుతాయి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.